నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. మామూలుగా మన చుట్టుపక్కల ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఇతరత్ర ప్రోగ్రామ్స్ ఏ దానికైనా మనం డీజేని ఉపయోగిస్తాము. డీజే అంటే అదొక పెద్ద సౌండ్ సిస్టమ్. అది ఆ సౌండ్కు అనుగుణంగా ఆడతారు పిల్లలు, పెద్దలు అందరూ. ఎంత సౌండ్ ఉండాలి, WHO ఏం సూచించింది, డాక్టర్లు ఏం చెప్తున్నారు, పిల్లలపైన దీని ప్రభావం ఏంటి అని మనం చూసినట్లయితే WHO ప్రకారము 85 డెసిబుల్స్ కంటే ఎక్కువగా సౌండ్ను ఉపయోగించకూడదు. అది కూడా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ అనుమతితో ఆ డీజేను ఉపయోగించాలి. పిల్లలకైతే 70 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ చెవులు ప్రాబ్లం వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. వినికిడి లోపం వస్తుంది, చెవి కణజాలం దెబ్బతింటుంది, తలలో వాళ్ళకు ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల వాళ్ళు ఇరిటేట్ అవుతారు. టినిటస్ అంటారు దీన్ని. ఆ ఇరిటేషన్ వచ్చినప్పుడు ఏడుస్తారు. వాళ్ళు చంటి పిల్లలైతే చెప్పలేరు కదా, బాధ ఏంటో ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆ శబ్దానికి దూరంగా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు హాయిగా ఫీల్ అవుతారు. వాళ్ళ మైండ్లో అదొక రకమైన ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తుంది. గుండె కొట్టుకోవడం వేగవంతం అవుతుంది. దానివల్ల వాళ్ళు వణికిపోతారు. పిల్లలు భయభ్రాంతులకు లోనవుతారు. గర్భస్థ శిశువులైతే వాళ్ళ మెదడు డెవలప్ అవుతున్న మెదడు కాబట్టి దానిపైన దీని ప్రభావం చూపిస్తుంది. ఆ ఎదుగుదల పైన ఈ డీజే సౌండ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకా పెద్దలకైతే మరీ ఏజ్డ్ వాళ్లకు చాలా డేంజరు. చంటి పిల్లలకి ఎంత డేంజరో వాళ్ళకు కూడా అంతే డేంజరు. కొందరు పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయి. వాళ్లకు చాలా ఇబ్బందికరంగా చేస్తుంది ఈ డీజే సౌండ్. కాబట్టి WHO సూచించిన ప్రకారము ప్రభుత్వము నిబంధనలు పాటిస్తూ అందరికీ ఆనందం ఉండే విధంగా లైట్ మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు. ఈ సౌండ్ ఇరిటేషన్ వల్ల పిల్లలకు నిద్రలేమి ఉంటుంది, నిద్రపోరు. చదువుకునే పిల్లలకు చదువు డిస్టర్బ్ అవుతుంది, చంటి పిల్లలకు నిద్రలేమి ఉంటుంది. దానివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తే పూర్తి వినికిడి లోపం కూడా ఏర్పడొచ్చు అని డాక్టర్లు అంటున్నారు. కాబట్టి ఆ సౌండ్ సిస్టమ్ ఉపయోగించే వాళ్ళు, డీజే ఉపయోగించే వాళ్ళు దానికి ప్రభుత్వ నిబంధనలకు లోబడి అందరికీ ఆనందంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ప్రజలను రిక్వెస్ట్ చేస్తుంది, విజ్ఞప్తి చేస్తుంది బాలల హక్కుల సంఘం. దయచేసి పిల్లల హక్కులను కాపాడేది అందరి బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి పిల్లలకు హాని కలిగించే విషయాలను కాస్త సహృదయంతో ఆలోచించాలని మనవి చేస్తుంది. థ్యాంక్ యూ.